మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ప్రజల డబ్బు ప్రజలకే పంచి కార్యకర్తలు నాయకులు నాకెవరూ అవసరం లేదు, నేను ప్రజలతోనే డైరెక్ట్ లింకులో ఉంటానని చెప్పేసి ఒక స్వార్థపూరితమైన ఆలోచన ధోరణి పెట్టుకొని పరిపాలించాడని చాలామంది మేధావులు విమర్శకులు, కొందరు ఇంటర్వ్యూలు చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక అనలిస్టులు వారి వర్ణనలు వారు చేసేటటువంటి విషయాలు చూస్తూ ఉంటే జగన్ను ఇంత దుర్మార్గమైన ఆలోచన పెట్టుకొని పరిపాలన చేశాడా అనిపిస్తుంది. నిజమే, అతను కుట్రపూరితమైనటువంటి నాయకుడే అందాం. మరి కూటమి పేరుతో ప్రభుత్వానికి వచ్చినటువంటి వాళ్ళు దానికి మించిన ఉచిత పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీలు ఇచ్చి చివరకు వాటిలో ఒకటో రెండో హామీలు అమలు చేసినట్టు బూచి చూపించి చాలా వరకు హామీల గురించి విస్మరించి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇదే ఇప్పటి రాజ్యము అన్నట్టుగా ఆ మేధావులు ఆ విమర్శకులు ఇప్పుడే పునర్నిర్మాణం జరుగుతూ ఉందని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉంటే ఇది ఎలాంటి రాజకీయ చాణక్యమో మనకు అర్థం కాలేదు. చాణక్యుడు చెప్పింది బహుశా ఎలాంటి సూత్రాలేనా అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యము ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు కుదరదు. మరి రాజ్యానికి ప్రజలకి పొత్తు కుదర్చాలనుకొని అతను ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ, ఎంత కుట్రదారుడని మనం అనుకున్నప్పటికీ ఆయన చేసిన ప్రయోగం నిజానికి రాజ్య వ్యవస్థలోకే విప్లవం అయింది. అయితే రాజ్యము ప్రజలు డైరెక్ట్ లింక్ ఉండి మధ్య దళారితనం లేకుండా ఉండాలనుకోవడం అనేది సాహసోపేత నిర్ణయం. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రభుత్వాలు పాలనలు ఆ విధంగా జరుగుతూ ఉంటే నేను వచ్చి మార్చేస్తాను అనడం అనేది తను ఆత్మహత్య సదృశ్యంగా మారిపోయింది.